నమస్కారం డే న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగానే ముఖ్యాంశాలు వైసీపీ మహిళలు కార్యకర్తల లక్ష్యంగా దాడులు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేసిన ఎన్టీఆర్ జిల్లా దళిత బీసీ మహిళలు ఈ మాతృ దినోత్సవ వేళ భరతమాతకు తెలుగునాట క్రియేషన్స్ ఘనంగా నీరాజనాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఎన్టీఆర్ జిల్లా దళిత బీసీ మహిళలు చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ మహిళలు కార్యకర్తల లక్ష్యంగా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయం వద్ద వైసీపీ మహిళా నేతలు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి విడుదల రజని దళిత ఎంపీటీసీ విషయంలో పోలీసుల తీరును తప్పుపట్టారు. వైసీపీ కార్యాలయం వద్ద నిరసన తెలిపి అసభ్యంగా ప్రవర్తించిన సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్న గారి ఆదేశాల మేరకు నిన్న విడుదల రజనీ గారిపై బీసీ మహిళ పోలీసులు ఎంత దౌర్జన్యంగా వ్యవహరించారో ఒకసారి మీరు మీడియాలో చూసుంటారు, యూట్యూబ్లో వచ్చింది చూసుంటారు. విడుదల రజనీ గారు పల్నాడు జిల్లాలోని మానుకొండపాలెం అనే గ్రామంలో ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి తను వస్తుండగా పోలీసులు తన పిఏ శ్రీకాంత్ని అరెస్టు చేస్తుండగా ఏంటి సిఐ గారు ఇదేంటి ఎందుకు చేస్తున్నారు అని విడుదల రజనీ గారు అడిగారు. దానికి ఏమీ సమాధానం చెప్పకుండా వాళ్ళు విడుదల రజనీ గారిని నెట్టడం జరిగింది. అలాగే ఆవిడని ఒక సిఐ గారు ఆమె అంటున్నా కూడా ఆవిడని మీద కేసు కట్టాలనే ఆలోచనతో వేరే అతను మాట్లాడడం. సిఐ సుబ్బారాయుడు అనే వ్యక్తి మహిళలపై అలా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడున్న పోలీస్ వారు రెడ్ బుక్ రాజ్యాంగంలో నడుస్తున్నారు. ఎందుకంటే లోకేష్ గారు చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే విని చేస్తున్నారు. మహిళలపై ఇన్ని దాడులు జరుగుతున్నా కూడా వాళ్ళకి ఇంకా కూడా బుద్ధి రాకుండా మహిళలపై పోలీసు వాళ్ళని కూడా చేపిస్తున్నారంటే ఇది ఎక్కడి ప్రభుత్వం? ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వంలో ఎంతో మంది మహిళలకు కూడా అన్యాయం జరుగుతుంది. మొన్న కంతేరు అనే గ్రామంలో ఎస్సీ దళిత మహిళ కల్పన అనే అమ్మాయిని నైటు 2 గంటలప్పుడు అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. ఆ అమ్మాయి ఆ టైంలో నైటీ మీద ఉంది. సార్ నేను నైటీ మీద ఉన్నా, నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి, నేను శారీ కట్టుకొని వస్తానంటే ఆ అమ్మాయికి కనీసం ఆ 2 నిమిషాలు టైం కూడా ఇవ్వకుండా ఆ టైంలో అర్ధరాత్రి సమయంలో ఒక లేడీ కానిస్టేబుల్ కూడా లేకుండా ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన వైనం. అంటే ఈ రాష్ట్రంలో ఏం నడుస్తుందంటే రాక్షసుల పాలన నడుస్తుంది. ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇలానే వ్యవహరించుకుంటూ పోతే ఈరోజు మాజీ మంత్రి అయిన విడుదల రజనీ గారికే రక్షణ లేనప్పుడు
ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు ఇంకెక్కడ రక్షణ ఉంటుంది? ఈ రాజ్యాంగం ఎడిపోతుంది, రెడ్ బుక్ రాజ్యాంగంలో నడుస్తుంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో నడుస్తుందని వాళ్ళు సంతోషపడవచ్చు. రేపు 29లో మాది బ్లూ బుక్ రాజ్యాంగం వస్తుంది. ఎవరైతే మమ్మల్ని పోలీస్ వ్యవస్థ కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టారో రేపు బ్లూ బుక్ రాజ్యాంగంలో మీరు ఈరోజు ₹1 ఇస్తే మేము ₹2 తిరిగిస్తాం జగన్మోహన్ రెడ్డి గారి అన్న ఆదేశాల మేరకు. కాబట్టి ఇకనైనా మహిళలపై జరుగుతున్న దాడులు ఆపవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నెలకొల్పున్న పరిస్థితుల్లో ఈరోజు దేశ ప్రజలు కానీ అన్ని రాజకీయ పార్టీలు మరి మన రక్షణ విభాగానికి ఏ విధంగా అందరూ కూడా సంఘీభావం తెలిపి ఏదైతే ఉగ్రవాదుల్ని పట్టుపెట్టాలని చెప్పేసి సంకల్పంతో యావత్ భారతదేశం మొత్తం ఎదురు చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డు పెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని ఏ విధంగా కట్టడి చేయాలి, ఏ విధంగా వాళ్ళని అణచివేయాలి అనే పద్ధతిలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మరి యావత్ భారతదేశం మొత్తం కూడా ఈరోజు యుద్ధ వాతావరణంలో ఉండి వారికి సంఘీభావం తెలిపే పనిలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం రాజకీయ కక్షల్లోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు. కూటమి ఏదైతే ప్రతిపక్ష నాయకుల్ని ఎలా కంట్రోల్ చేయనే దాంట్లోనే ఉన్నారు. ఈరోజు ఈ గత జరిగిన 2-3 రోజుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు బీసీ మహిళ అయిన విడుదల రజనీ గారిని మరి ఈరోజు నాదెండ్ల మండలంలో ఒక గ్రామంలో పార్టీ నాయకులను పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలో అక్కడికి తన వ్యక్తిగత పిఏ శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు చుట్టుముట్టి దౌర్జన్యంగా మేడం కారు మీదకి వెళ్ళి మేడంని చేపట్టుకొని తోసివేసే పద్ధతిని పోలీసులు అవలంబించారంటే ఎక్కడైనా అన్యాయం జరిగితే ఎక్కడైనా ఎవరికైనా రక్షణ కావాలంటే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? ఈ మాతృ దినోత్సవం వేళ భరతమాతకు తెలుగునాట క్రియేషన్స్ ఘనంగా నీరాజనాలర్పించింది. వివిధ రంగాల్లోని విశిష్ట మహిళలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఆ మాతృమూర్తులను ఘనంగా సత్కరించి గౌరవించింది. మన దేశానికి చెందిన 2 మహిళా యోధులు ముందుండి నడిపించిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని మాతృ దినోత్సవ సాక్షిగా సంబరాలు జరుపుకున్నారు. ఈ స్ఫూర్తిదాయక కార్యక్రమానికి తెలుగునాట క్రియేషన్స్ వారు రూపకల్పన చేశారు. నగరంలోని హోటల్ మురళీ ఫార్చ్యూన్ నందు ఆదివారం జరిగిన ఈ కార్యక్రమం మాతృ దినోత్సవ స్ఫూర్తిని, దేశ రక్షణలో మన మాతృమూర్తుల త్యాగనిరతిని ఘనంగా చాటి చెప్పింది. సీనియర్ ఐపీఎస్ అధికారి, నగర డీసీపీ కేజీవి సరిత, ప్రముఖ మోటివేషన్ స్పీకర్ భారతీయం సత్యావని, ప్రఖ్యాత కూచిపూడి నృత్యకారిణి స్వాతి సోమనాథ్, అక్కినేని గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ మణి అక్కినేని, ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ శృతిరెడ్డి, చంద్రగిరి జెడ్పీటీసీ పద్మజారెడ్డి, ఆదర్శ రైతు ఈశ్వరమ్మ, ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ప్రొడక్షన్ డిజైనర్ మోనికా నిగ్గురుతే, రంగస్థల కళాకారిణి బుర్రా విజయలక్ష్మి, సంస్థతి డైరెక్టర్ ఎంఎల్ త్రిపుర సుందరిలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తెలుగునాట క్రియేషన్స్ అధినేత మాదన వేణు ప్రసంగిస్తూ ఆపరేషన్ సింధూర్ ఘన విజయం మన దేశంలోని మాతృమూర్తులందరినీ విజయమని అన్నారు. ఎందరో మాతృమూర్తుల త్యాగాల ఫలితంగా వికసిత్ భారత్ స్వప్నం సాకారమవుతుందన్నారు. గణతంత్ర భారతం శత్రు దుర్భేద్య శక్తిగా ఆవిర్భవించిందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ కు సారథ్యం వహించిన మహిళామణులకు, దేశ సైనికులకు వెనకుండి నడిపిస్తున్న మాతృమూర్తులకు నీరాజనాలర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మాదన వేణు వివరించారు. సన్మాన గ్రహీతలకు త్రివర్ణ పతాకంతో పాటు సింధూరం నింపిన భరిణెలను నిర్వాహకులు కానుకగా అందజేశారు.
మదర్స్ డేని ఈరోజు మన సింధూర్కి డెడికేట్ చేస్తున్నామండి. తెలంగాణ ఆంధ్రాలో ఉండే ప్రముఖ మహిళలందరూ ఇక్కడ ఉన్నారు, వివిధ రంగాల్లో ఉన్నవాళ్ళు. మేము మోదీకి గవర్నమెంట్కి మద్దతు ఇస్తూ సైన్యం పక్షాన్ని నిలబడుతూ దీన్ని ఉమెన్స్ డేని డెడికేట్ చేస్తున్నాం. సో ఈ కల్చరల్గా వచ్చాము మేము ఇక్కడ మన ఆంధ్రాలో కల్చరల్గా పనిచేయడానికి వచ్చాము. దాంట్లో భాగంగా మొట్టమొదటిసారి మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని మదర్ని ఇది చేస్తూ భారతదేశాన్ని ఒక తల్లిగా తీసుకొని వేదిక మీద ఉన్న మహిళలందరూ భారతదేశానికి ప్రతీకగా ఆ సింధూరం వీళ్ళంతా కలిపి ఒక ముద్ద సింధూరంగా భావిస్తూ ఈ మాతృ దినోత్సవాన్ని సింధూర్కి అంకితం చేస్తూ భారత మాత చేయండి, భారతదేశానికి సైనికులకి వాళ్ళకి నివాళులు అర్పిస్తూ చేశాం. ఈరోజు మన సరిత గారు, ఎస్పీ సరిత గారు, తర్వాత కూచిపూడి డాన్సర్ స్వాతి సోమనాథ్ గారు, తర్వాత భారతీయం సత్యవాణి గారు, అక్కినేని మణి గారు, ఇలా వివిధ రకాల రంగాల నుంచి ఒక 11 మంది మహిళలు హాజరయ్యారు. ఏం చేశారు ఇవాళ? నా పేరు మాదల వేణు అండి. ఈరోజు వాళ్ళందరూ కలిసి సింధూర్నికి మద్దతు తెలుపుతూ చనిపోయిన మన సైనికులందరికీ నివాళులు అర్పిస్తూ మదర్స్ ఈ దేశానికి ఎట్లా స్త్రీ చేస్తోంది అనే దాని మీద మాట్లాడుతున్నాం అందరూ. తెలుగునాట అన్న ఆర్గనైజేషన్, తెలుగు అన్న ఆ పదంతోనే హాయిగా ఉంటుంది వినడానికి. అది ఒక వారధిలాగా కళలకి, ప్రభుత్వానికి, కళల ద్వారా ప్రపంచంలో ఎన్నో మార్పులు తీసుకురావచ్చు అన్న ఉద్దేశంతో తెలుగునాట స్థాపించిన మాదాల వేణుగారికి ముఖ్యంగా ఈ మాతృమూర్తి దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు మనం భారతదేశం గడ్డు పరిస్థితుల్లో ఉంది అని అనుకునే కన్నా ఈరోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం భారతదేశం అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాం. మన ప్రభుత్వం చాటి చెప్పింది. అంటే ఊరికే యుద్ధానికి కాలు దుయ్యడం కాదు, సరదాగా యుద్ధం చేయడం కాదు, కానీ టెర్రరిజం అనే ఒక వ్యాధిని, ఒక జబ్బుని ఈరోజు సమూలంగా నాశనం చేస్తేనే ప్రపంచంలో శాంతి నిలబడుతుంది అని ఒకే ఒక సందేశం భారతదేశం ప్రపంచానికి ఇచ్చింది. అది అంత ఈజీ విషయం కాదండి. ఎందుకంటే ఒక రూట్ దగ్గరికి వెళ్ళిపోయింది టెర్రరిజం అన్నది. వేళ్లలో పాతుకుపోయిన దాన్ని బయటికి పెకిలి తీసి దాన్ని సమూలంగా నాశనం చేయడం అన్నది ఒక రోజులో జరిగే పని కాదు. కానీ ఈరోజు ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా మన ప్రభుత్వం ప్రపంచానికి ఇది పెకిలించచ్చు, ఒక దేశం తలుచుకుంటే పెద్ద విషయం కాదు అన్నది నిరూపించింది. ఈరోజు ఈ పరిస్థితుల్లో మాకు వేణుగారు మా అందరినీ పిలిచి డిఫరెంట్ ఫీల్డ్స్లోని మహిళలందరికీ అచీవ్ చేసిన వాళ్ళందరికీ కూడా సన్మానం చేస్తున్నాం. అంటే ఇది మాకు సన్మానం కాదండి, భారతదేశానికి మేము సన్మానం చేసుకుంటున్నాం మేము అందరం కలిసి. ఎందుకంటే మనందరం కూడా అమ్మవారి భారతమాత పుట్టిన బిడ్డలం. ఆవిడ ఇందాక నేను చెప్పినట్టుగా 4 పట్టుకొమ్మలు ఉంటాయి ప్రపంచానికి. ఒకటి ఏంటంటే భారతమాతకి సత్యం, ధర్మం, శాంతి, అహింస. ఈ 4 మీద ఎప్పుడైతే దేశం నిలబడిందో ఆ రోజే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. పెద్దవారు మన స్వాతి సోమనాథన్ గారు చెప్పినట్టు ఇవాళ మాతృమూర్తులందరికీ ఈ సన్మానం కేవలం మాతృమూర్తులకే కాదు, మన భరతమాత యొక్క సన్మానంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని మేము ఆపరేషన్ సింధూర్కి అంకితం చేస్తున్నాము. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఒక 11 మంది మహిళలని ఎవరైతే వాళ్ళ వ్యాపారాల్లో కానీ వాళ్ళ దాంట్లో ఎవరైతే అభివృద్ధి చెందారో వాళ్ళకి సన్మానం చేస్తూ మన భరతమాతకు అంకితం చేయాలని ఇవాళ విజయవాడలో మేము తలపెట్టిన మొదటి కార్యక్రమం అండి. దీన్ని అందరూ చూస్తూ ప్రతి ఒక్కళ్ళు దీనికి సహకారం చేస్తూ మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని, ఇలాంటివి ఎన్నో మేము విజయవాడలో చేస్తామని చెప్తున్నాము. జై హింద్. ఉమెన్ అంటే మాతృదేవోభవ అంటే ఉమెన్ అందరూ ఏదో ఒక విధంగా స్త్రీమూర్తులందరినీ మాతృదేవులుగా చూసుకుంటా చేయటానికి చేసిన కార్యక్రమంలో అందులో ఇప్పుడు సింధూర్ అనే ప్రోగ్రాం మోడీ గారు స్టార్ట్ చేసింది కూడా 2 ఉమెన్ వాళ్ళని లీడింగ్లో పెట్టి మనకి ఉమెన్కి జరిగిన అవమానం ఆ రోజు జరిగిన కార్యక్రమానికి
వాళ్ళకి చెప్పాలి, బుద్ధి చెప్పాలనే ఇదితో మొదలుపెట్టింది. చాలా చక్కగా చేశారు ఆ ఉమెన్ ఇది చేయటం అనేది. ఇప్పుడు ఉమెన్ తలుచుకుంటే చేయలేనిది లేదనే దానికి మనకు అందులో ఇండియన్ ఉమెన్ వెరీ స్ట్రాంగ్ అనేది వరల్డ్ అంతరికి తెలిసింది. ఫస్ట్ ఉమెన్ వైస్ ప్రెసిడెంట్ మనకి ఇందిరాగాంధీ గారు ఉండేవారు. తర్వాత మన అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ చేశారు, మన ఇండియన్ బ్యాక్గ్రౌండ్ ఆవిడ. అలా ఏదైనా మనసు పెట్టి చేసిన ఉమెన్ ఏదైనా చేయగలరు అనేది వీళ్ళందరూ ప్రూవ్ చేశారు. మనకి వీళ్ళు ఈ కార్యక్రమం అరేంజ్ చేసిన వేణు మదాల గారు ఇవాళ, తర్వాత ఈ సింధూరాకి డెడికేట్ చేశారు. అది చాలా అప్రోప్రియేట్గా ఉంది అనేది నాకు బాగా అనిపించే విషయం. అందరికీ అది తెలుసుకుని మనం అందరం ముందుకెళ్ళాలి. కలిసి సంఘీభావంతో ఉంటే ఉమెన్ చేయలేనిది ఏమీ ఉండదు. చిన్న చిన్న విషయాలన్నీ పక్కన పెట్టి పెద్ద గోల్తో ముందుకెళ్తాం అనేది చాలా ఇంపార్టెంట్. అది మేము 40 ఏళ్ళు వేరే దేశంలో ఉండి రకరకాల బ్యాక్గ్రౌండ్లో ఉన్నవాళ్ళు, మెక్సికన్ అమెరికన్స్ ఉండేవాళ్ళు, ఆఫ్రికన్ అమెరికన్స్ ఉండేవాళ్ళు, కాకేషియన్ అమెరికన్స్, ఇండియన్ బ్యాక్గ్రౌండ్ ఇండియన్స్, 3 జనరేషనల్ ఉమెన్ని టేక్ కేర్ చేసి పైకి వచ్చినాక ఇప్పటికి 7-8 ఏళ్ళు ప్రాక్టీస్ మానేసి ఇప్పటికి వెళ్ళినా గుడికాడికి వెళ్తే మీరు డెలివరీ చేసిన బేబీ అని తీసుకొచ్చి చూపించటాలు, చాలా తృప్తి కలిగే విషయాలు, ఓవర్ ద టైం చేయటం, అది చాలా ఇదైన విషయం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు చెప్పారు. ఉపాధి నిమిత్తం నిత్యం ప్రతి డివిజన్ లో టిఫిన్ బండ్లు, చేతివృత్తిదారులకు పనిముట్లు అందజేయడం జరుగుతుందన్నారు. విజయవాడ అశోక్ నగర్ లోని తన కార్యాలయం వద్ద నిరుపేద కుటుంబాలకు చెందిన 2 పార్టీ కార్యకర్తలకు గూడు రిక్షాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వారికి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల్లో గౌరవ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు అనునిత్యం వారి కుటుంబాల్లో వారిని ఒక ఆరాధ్య దైవంగా ఎందుకు తలుచుకుంటున్నారనే దానికి ఈరోజు ఒక ప్రత్యేక ఉదాహరణ. ఎందుకంటే పేదవాడు తన కష్టార్జితంతో కుటుంబాన్ని పోషించడానికి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాడు. కుటుంబాలు ఆర్థికంగా రోజు జీవనం జరగటం ఎంతో కష్టంగా ఉంటుంది కనుక పేదవాడిని ఆదుకుంటే, కుటుంబాలు వెలుగులతో నింపబడితే సమాజంలో ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారనేది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి P4 సందేశాన్ని నిత్యం పుణుకుపుచ్చుకొని గత 30 సంవత్సరాలుగా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం గౌరవ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు అనునిత్యం కూడా ఉదయం మొదలుకొని సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా అర్ధరాత్రి అయినా సరే కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి జీవితాల్లో వెలుగు నింపటమే ధ్యేయంగా పెట్టుకొని వారు అన్నిత్యం కృషి చేస్తూ ఉంటారు. ఈ రోజున మన భారతదేశంలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే. మన దాయాది దేశమైన పాకిస్తాన్ కవ్వింపు చర్యలకి ధీటుగా ఎదుర్కొంటున్న మన భారత సైన్యం నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. దానిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్కి చెందిన సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ అనే సైనికుడు వీరమరణం పొందారు. ఆయనకి యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఇండియా మొత్తం ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నారు. అలా ఈ రోజున మన శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు కూడా సంతాపం తెలియజేయడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ దేవుడికి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం పోరాడాలని, ప్రతి ఇంటి నుంచి కూడా ఒక సైనికుడు తయారవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం.
సిపిఐ జాతీయ నాయకులు నారాయణపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు దుందడుగు వ్యాఖ్యలు చేయడాన్ని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. నారాయణను పాకిస్తాన్ పంపించాలంటూ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలను తప్పుపెట్టారు. అనివార్యమైతే యుద్ధం తప్పనిసరి అన్న ప్రజాభిప్రాయాన్ని ఒక పార్టీ నేతగా చెప్పిన నారాయణపై సోము వ్యాఖ్యలు అర్ధరహితమని మండిపడ్డారు. సోము వీర్రాజు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, నారాయణపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. బీజేపీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారికి వయసుతో పాటు మైండ్ కూడా పోయినట్లు. లేకపోతే సిపిఐ నారాయణ గారు చెప్పింది ఏంటి? టెర్రరిజాన్ని అంతం చేయాలి, అందరూ కలిసికట్టుగా దీన్ని పోరాడాలి, ముక్తకంఠంతో దీన్ని ఖండించాలి, తుదముట్టించాలి. ఒక భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఇందులో కీలక పాత్ర పోషించాలని చెప్పి ఆయన చెప్పాడు. ఆ సందర్భంలో యుద్ధం అనివార్యమైతే యుద్ధం చేయాలి తప్ప యుద్ధం అవసరం లేదని ఎవరైనా ప్రజలు కూడా అదే కోరుకుంటారు. ప్రజాభిప్రాయాన్ని ఒక పార్టీ నాయకుడిగా చెప్తే సోము వీర్రాజు గారికి ఏమాత్రం మతి లేకుండా నువ్వు పాకిస్తాన్ పో, ఈ నారాయణ గారు పాకిస్తాన్ పంపండి అని అంటే ఇప్పుడేం మాట్లాడతావు? మరి ఇప్పుడు యుద్ధం ఎందుకు ఆగిపోయింది? ఇవాళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తే అటు పాకిస్తాన్ గవర్నమెంట్ ఇటు ఇండియన్ గవర్నమెంట్ కాదు డిసైడ్ చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తే మీరందరూ కూడా యుద్ధాన్ని మానేశారు. మరి నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావని నేను అడుగుతాను. కాబట్టి నువ్వు ఆ ఎమ్మెల్సీ పదవి మానేసి నీవు కూడా పోయి అమెరికాలో ట్రంప్ వెంట తిరుగు. ఎందుకంటే మీకు ట్రంపే మీ గురువు. ట్రంప్ చెప్పింది మీరు వింటారు. కాబట్టి ట్రంప్ చెప్పినట్టు వినేవాళ్ళు ఇక్కడ ఎందుకు? మీరు పోయి అమెరికాలో ఉండండి. స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇవాళ భారతదేశ సార్వభౌమాధికారాన్ని లేదా భారతదేశ ప్రజల విశేషణను, వారి మనోభావాలను మీరు పణంగా పెట్టి ఒక్క దెబ్బతో ట్రంప్ చెప్పింది మీరు విన్నారు. కాబట్టి మీలాంటి వాళ్ళకి ఖచ్చితంగా అమెరికానే మీ గురువు. ఆ ట్రంప్ వెంట తిరుగు. మీరు శాసన మండలి పదవికి రాజీనామా చేసి ట్రంప్తో. రాజధాని అమరావతి అందాలను చూపిస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో కృష్ణానదిపై నుంచి వెళ్లే వెస్ట్ బైపాస్, ఎస్ఆర్ఎం, విఐటి యూనివర్సిటీలు, ఏపీ హైకోర్టు, బుద్ధుడి విగ్రహం, జాతీయ రహదారులు, కనకదుర్గమ్మ గుడి వంటివి ఉన్నాయి. ఇప్పటికే అమరావతిలో రాజధాని పనులు వేగంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. కన్నా గొప్పది ఈ ప్రపంచంలో ఏదీ లేదని అడ్మిన్ డీసీపీ కేజీవి సరిత తెలిపారు. తల్లులను ప్రతి ఒక్కరూ పూజించాలని, ఏమి చేసినా వారి రుణం తీర్చుకోలేమని చెప్పారు. మాతృ దినోత్సవం సందర్భంగా పాత గవర్నమెంట్ హాస్పిటల్లో సిపిఐ నగర నాయకులు నక్క వీరభద్రరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాతృ దినోత్సవం వేడుకలు ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. ప్రపంచంలో ఏ శక్తి మాతృమూర్తి ప్రేమకు సరి తూగదని అన్నారు. మాతృ దినోత్సవం సందర్భంగా నక్క రాములు కోటేశ్వరమ్మ పేరు మీద కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. అనంతరం ట్రస్ట్ చైర్మన్ నక్క వీరభద్రరావు మాట్లాడుతూ సృష్టిలో తల్లికి మించిన దైవం లేదని, మరొకటి లేదని చెప్పారు. అలాంటి తల్లికి ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారన్నారు. మాతృ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
పేగుబంధం కన్నా గొప్పది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అట్లాంటి పేగుబంధాన్ని నిలబెట్టుకోవడం కోసం తల్లి చేసేటటువంటి, తల్లి పడేటటువంటి తపన అనిర్వచనీయమైనది. అట్లాంటి తల్లులను, వారు పడేటటువంటి తపనను గుర్తించుకొని పూజించుకునేటటువంటి రోజు మాతృదినోత్సవం. ఇది ఏ పూజ చేసినా, అంటే పాలాభిషేకానికి, కుంకుమాభిషేకానికి మించినటువంటి పూజ ఈ మాతృదినోత్సవం నాడు మనం తల్లులకి చేసుకునేటటువంటి పూజ. దీనికి ఏమీ పదార్థాలు, ద్రవ్యాలు అవసరం లేనటువంటిది. ఇది మనసుతోటి, మన ఆత్మతోటి, మన మనసు, మన కన్నీళ్లతోటి తనకు పడేటటువంటి శ్రమని గుర్తించుకుంటూ దానికి కృతజ్ఞతతోటి, ప్రేమతోటి చేసేటటువంటి పూజే ఈ మాతృదినోత్సవం నాడు మనమందరం తల్లులు గౌరవించుకునేటటువంటి ఈ లక్షణం. అట్లాంటి ఈ మాతృదినోత్సవం నాడు ముందుగా పహల్గాంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారి తల్లులకి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆ దాడిని చాలా వీరోచితంగా ఎదుర్కొన్నటువంటి ఆపరేషన్ సింధూర్లోని ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఆ వీర జవాన్ల యొక్క తల్లులకు మనస్తాపం కలిగించినటువంటి ఆ పరిస్థితి నుంచి శాంతి కలగాలని చెప్పి మాతృదినోత్సవం నాడు వాళ్ళు చేసినటువంటి వీరోచిత పోరాటాన్ని గుర్తించుకుంటూ, ఆ వీర జవాన్లకి సెల్యూట్స్ తెలియజేసుకుంటూ అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నక్కా రాములు కోటేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద వారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి మాతృమూర్తులందరినీ గౌరవించుకుంటూ వారికి తోచినంత వరకు సహాయం చేయాలి, వారికి ప్రేమతోటి తోడ్పాటును అందించాలి అనేటటువంటి ఈ కార్యక్రమం చాలా అభినందనీయం. ఈ కార్యక్రమానికి నన్ను కూడా పిలిచినందుకు శ్రీ వీరభద్రరావు గారికి, వారి సతీమణి శ్రీమతి రాజేశ్వరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ హాస్పిటల్లో ఇంత మంచి వాతావరణం, దీనికి అవకాశం ఇచ్చినటువంటి ఈ హాస్పిటల్ యాజమాన్యానికి, అట్లానే ఆర్ఎంఓ గారికి, మిగతా సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాతృదినోత్సవ సందర్భంగా మాతృమూర్తులు అందరికి కూడా ప్రతి తల్లికి శిరస్సు వంచి చేతులు జోడించి వారికి పాదాభివందనం చేసుకుంటున్నాం. ఎందుకంటే సృష్టిలో తల్లిని మించిన దైవం ఇంకేదీ లేదు. అలాంటి సృష్టికే మరో సృష్టి అయినా ఆ తల్లికి మనం ఎప్పుడు రుణపడి ఉంటాము. అలానే వారికి మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటాం. దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లిదండాకు వెళ్లి జవాను భౌతికగాయం వద్ద అంజలి ఘటించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను ఆయన ఓదార్చారు. కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆయన స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా కేంద్రంలో కాంస విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మురళీ నాయక్ కుటుంబానికి 5 ఎకరాలతో పాటు 300 గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు తెలిపారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయించారు. వీర జవాన్ కుటుంబానికి 25 లక్షల వ్యక్తిగత సాయం చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. ఇంకా ఎలాంటి సాయం కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మొన్న గత ఏప్రిల్ 22న 27 మంది అమాయకుల్ని పెహల్గాంలో ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎంత ఘాతకం చేశారో మనందరికీ తెలుసు. దాని పర్యవసానం భారతదేశం
పాకిస్తాన్కి అండగా ఉన్న ఈ టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడులు చేయడం, స్ట్రైక్స్ చేయడం జరిగింది. వారి ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం జరిగింది. దానికి కంటిన్యూటీగా యాక్షన్ పాకిస్తాన్ కూడా మనకి కాల్పులు జరపడం, వీటి సరిహద్దుల్లో ముఖ్యంగా 5 రాష్ట్రాల్లో చాలా తీవ్ర చాలా ఉద్విగ్నతతో కూడిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ క్రమంలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మురళీ నాయక్ కూడా అగ్నివీర్గా గత 2 సంవత్సరాలు 22లో వెళ్ళిన వ్యక్తి. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్పాను, నేను దేశం కోసమే పుట్టాను, దేశం కోసమే చనిపోతాను అనేది పదే పదే చెప్తా ఉన్నాడు. ఎందుకు నాయన మనకు ఆ ఉద్యోగాలని తల్లి అంటున్నా కానీ, లేదమ్మా నాకు రైల్వే ఉద్యోగం వచ్చినా రైల్వే ఉద్యోగానికి పోలేదు, కేవలం దేశం కోసం పనిచేస్తాను, నేను దేశం కోసం చచ్చిపోతాను ఆ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. కానీ దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసులో 23 ఏళ్ల వయసులో తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది. మొన్న కూడా ఏం చెప్పానంటే, నిజంగా ఉగ్రవాదుల తూటాలు కానీ సరిహద్దుల యుద్ధాలు కనుక జరిగితే దాని పర్యావసనం, దాని ప్రాణాలు మొత్తం సమస్త భారతంలో అవి కనిపిస్తూనే ఉంటాయి, దాన్ని ఎక్కువ అవుతూనే ఉంటాయి. దానికి ఒక బలమైన ఉదాహరణ మురళీ నాయక్ గారి మరణం. ఇది చాలా చాలా బాధ కలిగించింది. 23 ఏళ్ళ చిన్న వయసు. మనం ఎవరు భారతదేశంలో ఎవరు యుద్ధం కావాలని కోరుకోలేదు, ఎప్పుడు మన పరాయి దేశాల మీద యుద్ధం చేయలేదు. మనల్ని సంరక్షించుకోవడంలో మన యుద్ధం చేయని తప్పక పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో దీనికి మొదటిది కారణం పాకిస్తాన్. ఏపీ హైకోర్టుకు ఈ నెల 12 నుంచి జూన్ 13 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. జూన్ 16న పూర్తి స్థాయి కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. సెలవుల్లో అత్యవసర కేసుల విచారణకు వెకేషన్ కోర్టులు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు సోమవారం నుంచి జూన్ 13వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. తిరిగి జూన్ 16 నుంచి పూర్తి స్థాయి కోర్టు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసర వ్యాజ్యాల విచారణకు వెకేషన్ కోర్టులు ఏర్పాటు చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి దశ వెకేషనల్ కోర్టులు ఈ నెల 15, 22, 29వ తేదీల్లో విచారణలను చేపడతాయి. ఇందులో భాగంగా మే 15, 22వ తేదీల్లో న్యాయమూర్తులు జస్టిస్ కె సురేష్ రెడ్డి, జస్టిస్ వై లక్ష్మణ్ రావు డివిజన్ బెంచ్గా, జస్టిస్ చల్లా గుణరంజన్ సింగిల్ బెంచ్గా విచారణలు చేయనున్నారు. ఇక మే 29న జస్టిస్ ఎన్ హరినాథ్, జస్టిస్ వై లక్ష్మణ్ రావు డివిజన్ బెంచ్గా, జస్టిస్ చల్లా గుణరంజన్ సింగిల్ బెంచ్గా కేసులు విచారణ చేయనున్నారు. రెండో దశ వెకేషనల్ కోర్టులు జూన్ 5, 12వ తేదీల్లో విచారణలు చేపడతారు. జూన్ 5, 12వ తేదీల్లో జస్టిస్ ఎం కిరణ్మయ్, జస్టిస్ టిసిడి శేఖర్ డివిజన్ బెంచ్, జస్టిస్ కుంచం మహేశ్వరరావు సింగిల్ బెంచ్ నిర్వహిస్తారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తన వార్షిక నివేదికలో రాజధాని అమరావతి నిర్మాణం గురించి ప్రస్తావించింది. ఈ మేరకు తాజాగా తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. 217 కిలోమీటర్ల మేడ 3.5 మిలియన్ల జనాభా నివసించేలా నిర్మిస్తున్న అమరావతికి ఏడీబీ ఆర్థిక సాయం అందిస్తుందని పేర్కొంది. వేలాది ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రణాళికబద్ధంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ రాజధాని అమరావతిలో అర్బన్ గవర్నెన్స్ అమలవుతుందని స్పష్టం చేసింది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ మహిళలు కార్యకర్తల లక్ష్యంగా దాడులు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేసిన ఎన్టీఆర్ జిల్లా దళిత బీసీ మహిళలు. ఈ మాతృ దినోత్సవ వేళ భరతమాతకు తెలుగునాట క్రియేషన్స్ ఘనంగా నీరాజనాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.